యానాం ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పోలికూరు పంచాయతీ తూర్పుపేటలో యానాం అధికారులు ప్రతిపాదించిన మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ ప్రాజెక్టును ఏ పరిస్థితుల్లోనూ చేపట్టనివ్వబోమని మండల అఖిలపక్ష నాయకులు తేల్చి చెప్పారు. ఈ వివాదంపై గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో నాయకులు పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన రైతులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారని, ఇప్పటికీ కొన్ని భూములు న్యాయస్థానం పరిధిలోనే ఉన్నాయని వైసీపీ వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ అన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్య ఉన్నందున ఏదైనా సర్వే చేపట్టాలంటే జాతీయ సర్వే అధికారులు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గత సర్వేలో ఈ ప్రాంతం ఆంధ్రాకు చెందినదిగా తేలిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటాలకు అఖిలపక్షం సిద్ధమైందన్నారు. దీనిపై ఈ నెల 25 తర్వాత ముమ్మిడివరం శాసనసభ్యులతో చర్చించి యానాం ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ తెలిపారు. చర్చలు ముగిసే వరకు యానాం అధికారులు ఈ ప్రాంతంలో ఎటువంటి పనులు చేపట్టరాదని అఖిలపక్షం స్పష్టం చేసింది. అమలాపురం పార్లమెంట్ ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన, సిపిఎం, వైసీపీ, టీడీపీ పార్టీల మండల స్థాయి నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పోలికూరు పంచాయతీలో మనం ఏదైతే గత నెలల నుంచి యానంకి మనకి ఉన్న సరిహద్దు వివాదం సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా యానంకి మనకి సంబంధించిన బార్డర్ ఇష్యూ సంబంధించి గత 50 సంవత్సరాలు పైబడే దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి, ఆ యానం వాళ్ళ దగ్గర ఏ విధమైన రికార్డులు లేవని చెప్పి మనం అందరూ కూడా చెప్పడం జరిగింది. మన గౌరవ ప్రజాప్రతినిధి అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారి సమక్షంలో ఈ నెల 25వ తారీఖున స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి మన దగ్గర ఏదైతే రికార్డులు ఉన్నాయో మన దగ్గర ఆధారాలతో సహా ఆయనకు ఒకసారి ఈ ప్రతిపక్షంతో పాటు ఈ రోజు సమావేశంలో పాల్గొన్న అందరినీ కూడా అక్కడికి ప్రవేశపెట్టి మన యొక్క వాదన ఆయనకి వినిపిస్తాం. ఆయన సంబంధిత అధికారులందరినీ కూడా పిలిపించి వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు కూడా ఒకసారి మనకు చెప్తారు. మనం ఆ నిర్ణయాలకు ఏకీభవిస్తాం. వాళ్ళు చెప్పిన నిర్ణయాలు కట్టుకుంటే, లేని పక్షంలో తర్వాత కార్యాచరణ ఏం చేయాలన్నది అఖిలపక్షం ఆ రోజు నిర్ణయిస్తామని చెప్పి సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఆత్రేయ గోదావరి పై పక్కన ఈ యానం ప్రభుత్వం వారు మరి దుశ్చర్య చేస్తూ ఇక్కడ ఈ ఆంధ్ర ప్రాంతపు భూమిని పూర్వం నుంచి చూస్తూ ఉన్నాం. రికార్డుల పరంగా కూడా ఆంధ్ర ప్రాంతంలో రికార్డులు ఉన్నాయి. కానీ దాన్ని ఏం పట్టించుకోకుండా యానం ప్రభుత్వం వారు దీన్ని ఆక్రమించి వారు మరి డంపింగ్ యార్డ్నో మరొకటనో వాళ్ళు ఇక్కడ పెట్టి ఈ గోదావరి నదీ పాయను కలుషితం చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజల ఆరోగ్యాలను పాడు చేసే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాకుండా అన్ని పార్టీలు, అంటే నేను వైఎస్ఆర్సీపీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం, ఇతర పార్టీలు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం, ఖండించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా దురాక్రమణ జరిగినాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాలు ఇప్పటికే యానంలో కొంత భూభాగాన్ని కలుపుకోవడం, గోదావరి నదీ జలాలే కాకుండా ఇతర ఇప్పుడు వస్తున్నటువంటి డ్రైన్లు కానీ అవన్నీ కూడాను ఇక్కడ భూగర్భ జలాలు కానీ వాళ్ళు వాడుకోవడం, లబ్ధి పొందుతున్నారు. చమురు సంస్థల నుంచి వచ్చిన ఆదాయం అంతా కూడా అల్లెపట్టుకుపోయి మా తాళూరు మండలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోండి, లేకపోతే తాళూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి దీన్ని పోలికూరు పంచాయతీ తూర్పుపేటలో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్ర యానం సరిహద్దు తగాదాన్ని నిర్ణయించడం గురించి, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ని వ్యతిరేకించడం గురించి కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున యానం వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి వచ్చి చాలా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ దౌర్జన్యం చేయడం చాలా మండల ప్రజలందరూ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్ఘటన మరి ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా యానాన్ని 4 పక్కల కూడా ముట్టడిస్తామని ఆంధ్ర ప్రజలతో, ఇటు ఆంధ్ర వాళ్ళకి యానం వాళ్ళకి తగువ కాకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఆంధ్రాకి యానానికి భూ సరిహద్దు తగాదాలు ఉన్నాయి. 32 చదరపు కిలోమీటర్లు ఉండవలసిన యానాన్ని 39 చదరపు కిలోమీటర్ల కింద అలా పెంచుకుంటా పోయి మన ఆంధ్ర భూమిని సుమారుగా 8 చదరపు కిలోమీటర్లు అలా ఆక్రమించి ఉన్నారు. వాళ్ళకి దాహం ఇంకా తీరక సొంతంగా రికార్డులు సృష్టించుకుని ఏ విధమైన ఆధారాలు లేకుండా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏమన్నా ఆధారం తెమ్మంటే వెళ్ళిపోవడం తెప్పించి ఎప్పుడు మరి ఆధారం పట్టుకుని రాకుండా సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. యానానికి పోలికూరుకి ఉన్న సరిహద్దు ఆత్రేయ గోదావరి బ్రిటిష్ టైం నుంచి కూడా ఒకవైపు ఏమో ఆంధ్ర బ్రిటిష్ టెరిటరీ ఉంటే ఒక పక్కన ఫ్రెంచ్ టెరిటరీ ఉండేది, మధ్యలో గోదావరి ఉండేది. గోదావరి కూడా తీర్పిచ్చింది. గతంలో సేనరీస్, రిలయన్స్ కానీ జిఎస్పీసీ రిలయన్స్ కట్టినప్పుడు సేనరీస్ కూడా కోర్టుకు వెళ్తే పూర్తిగా గోదావరి అంతా కూడా ఆంధ్రాదే కానీ యానానికి సంబంధం లేదు.
వీరు వసూలు చేసిన 5 కోట్లు కూడా తిరిగి కట్టమని ఆ రోజు కోర్టు తీర్పిచ్చింది. ఖచ్చితంగా ఈ భూములు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రాకి సంబంధించినవి తప్పించి యానానికి ఎటువంటి సంబంధం లేదు.